2026-27 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను చెల్లింపుపై 5% రాయితీ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించిన వెంటనే రిసిప్ట్ మీకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా మే 1వ తేదీ నుండి 31వ తేదీలోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ ఉంటుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మనకేంటంటే మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మనకి హౌస్ ట్యాక్స్ సంబంధించి ఈ మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 5% రిబేట్ అన్నది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది గ్రామ ప్రజలకి తెలియజేయడం ఏమనగా మనం ఏదైతే మనం ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నులు ఈ మే 1 నుంచి 31వ తారీఖు లోపల చెల్లించి మీరు 5% రిబేట్ పొందగలరు. ఈ రకంగా చెల్లించడం వల్ల గ్రామాల అభివృద్ధికి మనం తోడ్పడినట్టు అవుతుంది. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు అయితేనంటే గ్రామాలకు ఇంకా మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా మనం ఈ 5% రిబేట్ని మీరు ఉపయోగించుకుని మ్యాక్సిమం అందరూ కూడా మేము 31 లోపల పన్నులు చెల్లించాలని కోరుతున్నాం. ఇది గతంలో కూడా ఈ స్వర్ణ పంచాయతీ పోర్టల్ కొత్తగా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీరు గతంలో పేమెంట్లు అమౌంట్ తీసుకున్న తర్వాత మన రిసీట్ ఇవ్వడం ఇటువంటివి జరిగి ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు ఫోన్పే ద్వారా చెల్లిస్తే వెంటనే మనకి రిసీట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా వెంటనే మీకు రిసీట్ జనరేట్ అవడం వల్ల మీరు కట్టిన దానికి జవాబుదారీతనం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ 5% రిబేట్ పొంది వెంటనే తక్షణమే ఈ 31వ తారీఖు లోపల మీ ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి ఆదర్శనీయం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు పక్కి మణిమాల. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహకారంతో కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి. జనసేన పార్టీ నాయకుడు కంద శ్యామ్ సుందర్. 2026-27 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను చెల్లింపుపై 5% రాయితీ. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి సహకరించాలన్న కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.